హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం సైకాలజీకి సంబంధించినది స్టార్ట్ చేసాం కదండి. అండ్ అందులో వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ గురించి అండ్ గ్రోత్ డెవలప్మెంట్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, కంపల్సరీ క్వశ్చన్ ఉన్న టాపిక్ అండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో టోటల్గా వచ్చేసి 10 ప్రిన్సిపల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి డెవలప్మెంట్ మీద. సో అందులో వచ్చేసి ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక మనకి డెవలప్మెంట్ ఫాలోస్ ఏ రిజిడ్ సీక్వెన్స్ ఆర్ యూనిఫామ్ ప్యాటర్న్. సో యూనిఫామ్ ప్యాటర్న్ అంటే ఒక వే అనమాట, ఒక పద్ధతిగా సాగే విధానం అనమాట ఈ డెవలప్మెంట్ అనేది. సో చూడండి, దాని యొక్క డిస్క్రిప్షన్ కొంచెం పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్ వైజ్లో ఇస్తే ఎలాంటి పాయింట్స్ ఇస్తారనేది. సో చిల్డ్రన్ మే హ్యావ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ ద సీక్వెన్స్ ఆర్ ఆర్డర్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. సో ప్రతి ఒక్క పిల్లలకి ఇండివిజువల్ డిఫరెన్సెస్, సో ఒక పిల్లానికి ఇంకో పిల్లానికి డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళ యొక్క వికాసం అనేది ఒకే వేలో సాగుతుందన్నమాట, ఆర్డర్ సీక్వెన్స్ వైజ్గా ఉంటుంది. చైల్డ్ లెర్న్స్ డిజిట్స్ నెంబర్స్ బిఫోర్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో ఫస్ట్ ఏంటంటే చిల్డ్రన్స్ డిజిట్స్ అనేవి నేర్చుకుంటారు, 1 2 3 డిజిట్స్ అనేవి నేర్చుకుంటారు. అండ్ తర్వాత వచ్చేసి నెంబర్స్ ఎప్పుడు ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ నేర్చుకోక ముందనమాట. సో కాబట్టి ఒక వేలో అనమాట, ఇది ఒక సీక్వెన్స్ విధానంలో, ఆర్డర్ విధానంలో అయితే నేర్చుకుంటూ ఉంటారు చిల్డ్రన్స్. సో నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ మెంటల్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఓన్లీ. సో మెంటల్ డెవలప్మెంట్ అనేది తెలిసిన దాని నుంచి తెలియని దాని వరకు అనేది సాగుతుందన్నమాట. చైల్డ్స్ మెంటల్ డెవలప్మెంట్ అనేది, వికాసం అనేది ఎలా జరుగుతుంది అంటే కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ వరకు. అండ్ లెర్నింగ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్టర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో మనకి మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ అనేవి ఎప్పుడు నేర్చుకుంటారు పిల్లలు? ఎడిషన్స్ మరియు సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్న తర్వాతే. సో కాబట్టి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది ఒక సీక్వెన్స్ వైజ్గా స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ డెవలప్మెంట్ అనేది సీక్వెన్స్ అనమాట. నెక్స్ట్ మిల్క్ టీత్ కెన్ బి అబ్జర్వ్డ్ బిఫోర్ డెవలపింగ్ పర్మనెంట్ టీత్. సో మనకి ఫస్ట్న పాల దంతాలు అనేవి స్టార్ట్ అవుతాయి పిల్లలకి, పర్మనెంట్ దంతాలు రాకముందనమాట. ఇది కూడా ఒక సీక్వెన్స్, ప్రతి ఒక్క పిల్లల్లో సేమ్గా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది, కానీ ఆర్డర్ వైజ్గా జరుగుతుంది. ఫస్ట్ సెన్స్ సో అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఒక పిల్లోడికి 8 మంత్స్లో రావచ్చు, ఒక పిల్లోడికి 9th మంత్లో. సో ఇలా స్లోగా ఫాస్ట్గా జరగచ్చు, కానీ ఏంటంటే సీక్వెన్స్ వైజ్గానే జరుగుతుంది అనమాట. మిల్క్ టీత్ వచ్చిన తర్వాత పర్మనెంట్ టీత్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెన్స్ ఇస్ టచ్. సో బై బర్త్ తర్వాత ఫస్ట్ సెన్స్ ఏముండిద్ది పిల్లల్లో అంటే టచ్ అనమాట, స్పర్శ. నెక్స్ట్ ఫస్ట్ సాలిటరీ ప్లే ఆర్ సో ఈ విధానం సాలిటరీ ప్లే అంటే ఏకాంతర క్రీడ అంటారు, ప్యారలల్ అంటే వేరే వాళ్ళతో, అండ్ సోషల్ అంటే అందరితో కలిసి. సో ఇది కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో సాలిటరీ ప్లే, ప్యారలల్ ప్లే, సోషల్ ప్లే. సో ఇలా కూడా అడగచ్చు. సో డెవలప్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు పిల్లల్లో ఆడే విధానం అనేది ఎలా ప్రాసెస్, సో ఏ ప్లే అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ప్రాసెస్ వైజ్గా జరుగుతుంది. ఆర్డర్ సీక్వెన్స్ చెప్పండి అంటే సాలిటరీ, ప్యారలల్ అండ్ సోషల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రీ లాంగ్వేజ్ ఏజ్ టు బబ్లింగ్ ఏజ్. సో పిల్లలు కూడా లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటారంటే ప్రీ లాంగ్వేజ్ ఏజ్ అంటే ఫస్ట్ నేర్చుకునే లాంగ్వేజ్ ప్రీ లాంగ్వేజ్ ఏజ్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బబ్లింగ్ ఏజ్ అని కూడా అంటారు, వాళ్ళు ముద్దు పలుకుల దశ అంటారు. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ సీక్వెన్స్. సో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ సీక్వెన్స్ గురించి అయితే చూడండి, ఇక్కడ లిజనింగ్ ఫస్ట్ పిల్లలు అర్థం చేసుకుంటారు, వింటారు అనమాట, లిజనింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ అంటే స్పీకింగ్, తిరిగి మాట్లాడగలుగుతారు. సో ఫస్ట్ వచ్చేసి లిజనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీకింగ్, అండ్ నెక్స్ట్ రీడింగ్, తర్వాత చదవడం అనేది నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైటింగ్ నేర్చుకుంటారు అనమాట. సో ఇది కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్, ప్రతి ఒక్క పిల్లడు ఇలాగే అనమాట. ఫస్ట్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో ఒకే సీక్వెన్స్ జరుగుతుంది ప్రతి ఒక్క పిల్లల్లో. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాసెస్ అనేది కొన్ని ప్రాసెసెస్ అనేవి లైన్ బై లైన్ సీక్వెన్స్గా అవుతూ ఉంటాయి అన్నమాట పిల్లల్లో. సో అందులో వచ్చేసి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇలా కూడా అడగచ్చు మీకు, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఏ ప్రిన్సిపల్ కింద వస్తుందంటే డెవలప్మెంట్ ఆఫ్ సీక్వెన్స్ ఆర్డర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక మనకి డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సో డెవలప్మెంట్ అనేది నిరంతరం జరిగేది అనమాట. సో డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఓంబ్ టు టూమ్. అంటే ఓంబ్ అంటే పుట్టినప్పుడు, కడుపులో ఉన్నప్పటి నుంచి
మనం నేర్చుకోవడం స్టార్ట్ చేసి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓంబ్ టు టౌంబ్ అంటే చనిపోయేంత వరకు కూడా. నెక్స్ట్ డెవలప్మెంట్ స్టార్ట్స్ ఎట్ బర్త్. సో బర్త్ పుట్టినప్పటి నుంచి అండ్ ఎండ్ ఎట్ డెత్. సో చనిపోయేంత వరకు కూడా సేమ్ అండి. కానీ ఇక్కడ చూడండి ఓంబ్ టు టౌంబ్ అనేది మెయిన్గా ఒక హింట్ వర్డ్ ఇలా కూడా అడగొచ్చు. అండ్ బర్త్ టు డెత్ అనమాట. డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ 10 స్టేజెస్. సో 10 స్టేజెస్లో డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందని ఎవరు చెప్పారంటే ఈబీ హర్లాక్ అనమాట. సో ఈబీ హర్లాక్ చెప్పడం జరిగింది 10 స్టేజెస్లో అనేది మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ టీచర్ ఈజ్ అ లైఫ్ లాంగ్ లెర్నర్. సో లైఫ్ లాంగ్ లెర్నర్ ఎవరంటే టీచర్. సో ఎందుకంటే టీచర్ ప్రతి ఒక్క రోజు అప్ టు డేట్ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలన్నమాట పిల్లలకి చెప్పాలని. సో కాబట్టి టీచర్ ఈజ్ అ లైఫ్ లాంగ్ లెర్నర్. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ cumulative. So when one development based on other developmental activity, the developmental activity is due to previous experiences. సో అంటే ఒకటి మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏదైనా నేర్చుకున్న ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఫస్ట్లో చేసుకున్న యాక్టివిటీకి దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట, మనకు అనుభవం ఉంటుంది కాబట్టి మనం ఇంకా మంచిగా చేయొచ్చు. సో ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుందన్నమాట వికాసం అనేది. లెర్నింగ్ వర్డ్స్ బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. సో మనకి వర్డ్స్ అనేది రావాలి, పదాలు పలకాలి అంటే ఆల్ఫాబెట్స్ అనేది మనకి గుర్తుకు రావాలి. సో కాబట్టి ప్రీవియస్ నాలెడ్జ్తో లింక్ అయి ఉంటుందన్నమాట డెవలప్మెంట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్రిన్సిపల్ చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది డెవలప్మెంట్ ఈజ్ యూనిక్ అండ్ స్పెసిఫిక్. డెవలప్మెంట్ అనేది ఒక యూనిక్ ఫామ్ అండ్ స్పెసిఫిక్గా పర్టికులర్గా జరిగేదన్నమాట. డెవలప్మెంట్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో వికాసం అనేది పర్సన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. అది చూసారు కదా కొన్నిట్లో. ద బాయ్స్ ఆఫ్ డిఫరెంట్ హైట్స్ ఈజ్ సేమ్ ఇన్ క్లాస్. సో ఒకే క్లాస్లో అందరు పిల్లలు ఉంటారు, కానీ ఒకళ్ళు హైట్ తక్కువ ఒకళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు. సో ఇది ఎందువల్ల అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది కానివ్వండి, గ్రోత్ కానివ్వండి. సో కాబట్టి ఈ హైట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం చూసుకుంటే కనుక సో కొంతమంది పిల్లలు బాగా ఐక్యూ అనేది హైగా ఉంటుంది, కొంతమందికి ఐక్యూ అనేది లోగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. సో ఇది ఒకే విధం అనమాట, ఒకే డైరెక్షన్లో జరుగుతుంది. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్. సో ఒక పర్టికులర్ డైరెక్షన్లో సాగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఇంపార్టెంట్ అండి, ఇది మెయిన్ వీటి గురించి అయితే క్వశ్చన్ అనేది కంపల్సరీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి మీరు ఇది ఒకసారి. సెఫలోకార్టికల్ టెండెన్సీ అంటారు. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఇన్ లాంగిట్యూడినల్ యాక్సిస్. సో లాంగిట్యూడినల్ యాక్సిస్ అంటే ఫ్రమ్ హెడ్ టు టో. సో మన హెడ్ నుంచి టో వరకు సాగే ఒక ప్రాసెస్ని సెఫలోకార్టికల్ టెండెన్సీ అని అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి దీన్నే లాంగిట్యూడినల్ యాక్సిస్ అని కూడా అంటారు. లాంగిట్యూడినల్ అంటే స్ట్రైట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సిమో డిస్టల్ టెండెన్సీ. ఇది అనేది ప్రొసీడ్స్ ఫ్రమ్ నియర్ టు ఫార్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నియర్ టు ద సెంటర్ డెవలప్స్ బిఫోర్ ఎక్స్ట్రీమిట్స్. సో అంటే ఫార్ పార్ట్స్ అంటే మనం స్టమక్ నుంచి మన సెంటర్ అంటే స్టమక్ నుంచి ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి డెవలప్ అయ్యేదాన్ని ఈ ప్రాక్సిమో డిస్టల్ టెండెన్సీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి పిల్లవాడు ఫస్ట్ దేంతో హ్యాండ్ని యూస్ చేస్తాడు, హ్యాండ్ని కదిపితేనే మన ఫింగర్స్ అనేవి కదులుతాయి. సో కాబట్టి ఫస్ట్ పిల్లవాడు దగ్గరున్న ఆబ్జెక్ట్స్ని కలిపి తర్వాత వచ్చేసి ఫార్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఫార్ పార్ట్స్ అంటే ఫింగర్స్ని కదుపుతాడు. సో దీనే ప్రాక్సిమో డిస్టల్ టెండెన్సీ అని అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెఫలోకార్టికల్ అండ్ ప్రాక్సిమో డిస్టల్ అనేది కంపల్సరీ బిట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటే ఒకదానికొకటి అనమాట. ఇండివిజువల్ డెవలప్మెంట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్ డెవలప్మెంట్ పిల్లని యొక్క డెవలప్మెంట్ అనమాట. చెప్పింది ఎవరంటే వుడ్స్వర్త్. సో వుడ్స్వర్త్. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ ఏ యూనిఫైడ్ హోల్ ఆఫ్ ఇన్హెరెంట్ ట్రేట్స్ అండ్ సరౌండింగ్స్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఇది సరౌండింగ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ని బట్టి వికాసం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది టోటల్గా వచ్చేసి హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది డెవలప్మెంట్ అనేది చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ ఆర్ ఇంటిగ్రేషన్. సో ఇంటర్ రిలేషన్ అన్న సేమ్ అండి, ఇది ఇంటర్ డిపెండెంట్. అండ్ మోరల్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో నైతిక వికాసం అనేది జ్ఞానాత్మకమైన వికాసం మీద ఆధారపడి ఉంటుంది.
అండ్ హెల్దీ బాడీ టెండ్స్ టు డెవలప్ హెల్దీ మైండ్, ఎమోషనల్లీ స్టేబుల్ అండ్ సోషల్లీ కాన్షియస్ పర్సనాలిటీ. సో అందుకే మన హెల్దీ బాడీ టెండ్స్ టు, సో మన బాడీ అనేది హెల్తీగా ఉంటే మన వికాసంలో జరిగే హెల్తీ మైండ్ అనేది సెట్ అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇదేనండి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అనేది ఇంటర్ డిపెండెంట్గా ఉంటుంది. ఇది ఎలా అడగొచ్చు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ ద డెవలప్మెంట్ అని అడగొచ్చు, అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బిలాంగ్స్ టు డెవలప్మెంట్ స్టేజెస్. సో డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్. సో ఇలా అడిగినప్పుడు మనకి తెలిసి ఉండాలన్నమాట ప్రిన్సిపల్ డెవలప్మెంట్ యొక్క ప్రిన్సిపల్లో కూడా ఇది ఇంటర్ రిలేషన్ ఆర్ ఇంటిగ్రేషన్ అనేది ఇమిడి ఉంటుంది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్షన్. Development can be estimated based on the available details. Prediction means forecasting based on evidences. సో అంటే రియాలిటీ అనమాట ఇది. Based on the IQ and achievement tests in school, teachers can predict the result of students in public exam. సో ఇది ఎలా అంటే ఏదైనా టెస్ట్ కానీ ఐక్యూని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు టీచర్ పిల్లల యొక్క ఐక్యూని టెస్ట్ చేయదలుచుకున్నప్పుడు అయితే ఎగ్జామ్స్ అనేవి పెడతారు కదా. సో అందులో వచ్చిన రిజల్ట్స్ని బట్టి స్టూడెంట్స్కి ఆ పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావచ్చు అని ఒక ఎస్టిమేషన్ అనేది వస్తారనమాట. సో ఇది ఒక ప్రిడిక్షన్ అనమాట. ప్రిన్సిపల్ డెవలప్మెంట్ వికాసంలో ఉన్న ఒక ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిడిక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9th వన్ చూసుకోండి, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫార్మిటీ. డెవలప్మెంట్ ఈజ్ నాట్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేజెస్ ఆఫ్ సేమ్ పర్సన్. సో డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు సేమ్గా అయితే ఉండదు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్. ద చైల్డ్ ఫస్ట్ ఎగ్జిబిట్స్ జనరల్ రెస్పాన్సెస్ అండ్ లెర్న్స్ టు షో స్పెసిఫిక్ రెస్పాన్సెస్. In early stages, child uses entire body to hold an article. Later, child uses hand or fingers. సో ఫస్ట్ అనేది పిల్లవాడు మొత్తం బాడీని యూస్ చేసి బాల్ని, సో చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఒక చేత్తో బాల్ని ఎత్తుకున్నా వాళ్ళని పట్టుకొని ఉంటారనమాట బాడీని టచ్ చేసి. సో తర్వాత ఏంటంటే వాళ్ళు హ్యాండ్ కానీ ఫింగర్స్ని కానీ యూస్ చేసి పట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ ద జనరల్ ఎమోషన్ ఈజ్ ఎగ్జైట్మెంట్ ఇన్ ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఫస్ట్గా వచ్చే పిల్లవాడిలో ఎమోషన్ ఏంటి అంటే ఎగ్జైట్మెంట్ అనమాట, ఉత్తేజం అంటారు. సో ఇది ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించి. సో ఇవేనండి ప్రిన్సిపల్స్. మనకి ఫస్ట్ 5 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కంపల్సరీ తెలిసి ఉండాలి, ఎందుకంటే ఏది సో ఈ మధ్యలో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే స్టేట్మెంట్ ఇచ్చేసి ఆప్షన్స్ ఇచ్చేసి ఏది కానిది నాట్ అని మెన్షన్ చేస్తున్నారు, లేకపోతే ఏది అవును అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అయితే మనకి ప్రతి ఒక్క ప్రిన్సిపల్ అనేది తెలిసి ఉండాలి. సో కాబట్టి 10 ప్రిన్సిపల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.